ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు మనము మధ్యధర సముద్రం, మహాసముద్రం, ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి మధ్యధర సముద్రానికి మనం వచ్చాము. మేము వచ్చినటువంటి బస్సు ఇదిగో ఇక్కడ మేము దిగుతున్నాము. ఇక్కడ అనేకమైన కార్లు, అనేకమైన వ్యాన్లు, అనేక బస్సులు, యాత్రికులు ఇక్కడికి వచ్చున్నారు. ఇక్కడ అద్భుతమైనటువంటి చరిత్రని మీకు చెప్పబోతున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా ఫ్యాక్టరీలు ఎక్కువ ఉంటాయి ఈ సైడ్ అంతా కూడాను. ఇక్కడ యోనా గారి చరిత్ర జరిగింది ఈ మధ్యధర సముద్రంలోనే. దేవుడు యోనాని పిలిచి, యోనా నీవు నినివే పట్టణానికి వెళ్ళి ఆ పట్టణము దోషము ఎక్కువైంది కనుక నువ్వు వెళ్ళి వాళ్ళకి సువార్తను ప్రకటించు. ఈ పట్టణము దోషము ఎక్కువైంది కనుక ఇప్పుడు మనం దిగామండి. ఇక్కడ బస్సు దిగి సముద్రం దగ్గరికి వెళ్తున్నాము. ఈ నినివే పట్టణం యొక్క దోషం ఎక్కువైంది కనుక మారు మనసు పొందితే సరి, లేని ఎడల ఇదిగో అగ్ని గంధకాలు దిగివచ్చి ఈ పట్టణము కాల్చివేస్తాయని సువార్తను ప్రకటించమని యోనాని పంపిస్తాడు. అప్పుడు ఇదే సముద్రంలో యోనా గారు ఓడ ఎక్కుతాడు. ఈ సముద్రములో ఆయన నినివే పట్టణానికి వెళ్ళాల్సింది తర్షీషు పట్టణానికి ఓడెక్కుతాడు. ఇక్కడ యోనా గారు పొరపాటు చేశాడు. తర్షీషు పట్టణానికి పారిపోవాలని చూసినప్పుడు ఈ తర్షీషు పట్టణంలో ఈ మధ్యధర సముద్రంలో వెళ్తున్నప్పుడు భయంకరమైన తుఫాను వస్తుంది. ఆ తుఫానుకి అందరూ భయపడిపోయేసి ఆ ఓడలో ఉన్న సరుకంతా కూడా నీళ్ళలో పారబోసేసి ఆ తర్వాత వాళ్ళందరూ ఎవరు దేవుణ్ణి వాళ్ళు ఆరాధిస్తున్న సమయంలో యోనా గారు అడుగు భాగంలో నిద్రపోతూ ఉంటాడు. అప్పుడు ఓడ నాయకుడు వచ్చి అంటాడు, ఓయి నిద్రపోతా నీకేమొచ్చింది? అందరూ ప్రాణభయముతో అల్లాడుతుంటే నువ్వు నిద్రపోతావా? నీ దేవుడు ఎవరు? నీ రాజ్యం ఏది? నువ్వు ఏ భాష మాట్లాడతావు? నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు? నువ్వు ఎక్కడికి పోతున్నావు అని అడిగినప్పుడు అతను అంటాడు, నా దేవుడా, భూమికి ఆకాశానికి సూర్య చంద్ర నక్షత్రాలకి కలగజేసిన దేవుడు నా దేవుడు అని. ఇదే సముద్రంలో అండి ఈ ఓడ ప్రయాణం జరిగింది. ఇదే సముద్రంలో జరిగింది. ఇదిగో ఈ సముద్రం దగ్గర మనం చూస్తున్నప్పుడు ఎంతో సంతోషంగా, ఆనందంగా ఈ మధ్యధర సముద్రం ఇశ్రాయేల్ దేశానికి సరిహద్దైనటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. అనేక సార్లు బాంబులు కూడా ఎక్కువ ఈ ప్రాంతంలో పడుతుంటాయి. ఎక్కువ టైం ఇక్కడ నుండి బాంబులు వేసుకుంటుంటారు. ఈ ప్రాంతంలో నుండే అనేక రవాణా సౌకర్యం కూడా ఈ సముద్రం గుండా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఒక పెద్ద గోడ ఉందండి. ఇది హేరోదు రాజు కట్టించిన గోడని అనేక మంది చెప్పారు. ఏమొచ్చింది నీకు నిద్రపోతున్నావు అన్నప్పుడు, నా దేవుడు భూమి ఆకాశం కలగజేసిన దేవుడు కాబట్టి నన్ను దేవుడు ఒక దగ్గర పొమ్మంటే నేను మరొక దగ్గరికి వెళ్తున్నాను కనుక నన్ను మీరు ఎత్తి సముద్రంలో వేసేయమంటాడు. అప్పుడు వాళ్ళందరూ భయపడి వాళ్ళందరి పేర్లు రాసి, ఆ ఓడలో ఉన్న వాళ్ళ పేర్లన్నీ రాసి ఒక లిస్టు చేసి ఆ కాగితాలు సీట్లు వేసినప్పుడు యోనా పేరే వస్తుంది. అప్పుడు యోనాని తప్పని పరిస్థితుల్లో ఇక్కడ భయంకరమైన తుఫాన్ రావడం వల్ల ఎత్తి యోనాని ఈ సముద్రంలో వేసేశారు. ఈ సముద్రంలో వేసిన వెంటనే తిమింగలానికి దేవుడు ఆజ్ఞాపించాడు కనుక వెంటనే తిమింగలం వచ్చి యోనాని మింగేస్తుంది. అప్పుడు యోనా గారు ఎక్కడో నాసులోకి వెళ్ళిపోయినట్టుగా, ఎక్కడో సముద్రము అడుగు భాగంలోకి వెళ్ళిపోయినట్టుగా అర్థమైపోయి అప్పుడు ప్రార్థన చేస్తాడు, ప్రభువా నేను మొక్కుబడి చేసుకున్నాను, నా మొక్కుబడి తీరకుండానే నేను చనిపోతానా అని. ఇదిగో ఈ సముద్రం లోపల తిమింగలం మింగినప్పుడు ప్రార్థన చేస్తాడు, నువ్వు సజీవుడైన దేవుడు, నన్ను పైకి తీసుకురాగలిగిన దేవుడు, నన్ను బ్రతికించగలిగిన దేవుడు అని ఈ చేప కడుపులో నుండే ఆయన ప్రార్థన చేస్తాడు. అప్పుడు ఈ చేప, ఈ తిమింగలము నేరుగా వెళ్ళి నినివే పట్టణములో ఇగో ఓడ రేవున కక్కేస్తుంది. ఈ కక్కేసినప్పుడు ఆ నినివే పట్టణంలోకి వెళ్ళి ఆయన 3 రోజుల ప్రయాణం ఉన్న ఈ పట్టణంలో ఒక్కరోజు ప్రయాణం మాత్రమే నడిచి సువార్తను ప్రకటిస్తాడు. ఇదిగో నినివే పట్టణస్తులారా, మీ దోషం ఎక్కువైంది కనుక దేవుడు ఈ పట్టణాన్ని తగలబెట్టబోతున్నాడు, మీరు మనసు పొందండి అని ప్రకటిస్తాడు. ప్రకటించిన తర్వాత ఆయన వెళ్ళి సముద్రం దగ్గర కూర్చోగానే ఎర్రటి ఎండలో చెమటలు పడుతూ ఉన్నప్పుడు దేవుడు యోనాకి సహాయం చేసి ఒక చొర చెట్టుని మొలిపిస్తాడు. నినివే పట్టణస్తులందరూ కూడా ఏకమయ్యి, ఈ ప్రజలందరూ కూడా, ఈ పట్టణస్తులందరూ కూడా ఏకమయ్యి వాళ్ళు మాట్లాడుకొని
తర్వాత ఒక ప్రవక్త వచ్చి ఈ రీతిగా మనకు ప్రకటన చేశాడని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా గోనె పట్ట కట్టుకొని పశువులకు కానీ చిన్నపిల్లలు కానీ గర్భవతులు కానీ మరి కఠినమైనటువంటి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారండి. పాలు ఇచ్చే బిడ్డలు కూడా పాలు ఇవ్వకుండా, గర్భవతులు కూడా ఏది తినకుండా మన పట్టణం కాపాడబడాలి, మన కుటుంబాలు కాపాడబడాలి. ఆనాడు దేవుడు అక్కడ సొదొమ గొమొర్రా పట్టణాలకి ఆజ్ఞాపించినప్పుడు ఆ పట్టణస్థులు మాట వినలేదు కనుక ఈ రోజుకి అది నిర్జీవం అయిపోయింది, అగ్ని గంధకాల చేత కాల్చబడింది. దేవుడు ఒక హెచ్చరిక ఇచ్చాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. కనుక మనందరం కూడా భయభక్తి కలిగి ఉందాం. ఏది ఏమైతే అయ్యింది, ఎవరు చనిపోయినా ఎవరు బ్రతికినా 3 రోజుల వరకు ఎవరు ఏది తినకుండా మనందరం కూడా ఉపవాస ప్రార్థన చేయాలని రాజుగారు మొదలుకొని పేదవాళ్ళ వరకు అందరూ ఉపవాస ప్రార్థన ప్రారంభిస్తారు. అప్పుడు దేవుడు 3 రోజుల తర్వాత దేవుడు ఈ పట్టణాల్లో ఆ బిడ్డల దోషమంతా, ఆ ప్రజల దోషమంతా తీసివేసి వీళ్ళని కాపాడుతాడు. యోనా గారు ఎదురు చూస్తూ ఉంటాడు, ఈ పట్టణం ఎప్పుడు కాలిపోతుంది, ఈ పట్టణం ఎప్పుడు కాలిపోతుంది అని ఎదురు చూస్తుంటాడు. 40 రోజులు అయిపోతుంది అది. అప్పుడు యోనా ప్రార్థన అనుకుంటాడు, నాకు తెలుసు దేవుడు కనికరము కలిగిన దేవుడు, ఆయన తగలబెడతానన్నాడు, తగలబెట్టలేదు, అందుకే నేను తర్షీషుకు పారిపోదాం అనుకున్నాను. ఏమండి, ఒక పట్టణము కాపాడాలని ఒక దైవ సేవకుడికి ఉండాలి, ఒక కుటుంబం రక్షించబడాలని ఒక దైవ సేవకుడికి ఉండాలి. కానీ అలాంటి విషయం లేకుండా ఆయన బాధపడతాడు, దేవుడి మీద అలుగుతాడు. నాకు తెలుసు ప్రభువా, నువ్వు ఇలా చేస్తావని నాకు తెలుసయ్యా అంటాడు. కాబట్టి దేవుడు ఆ సొర చెట్టుని ఒక పురుగు పంపించి చంపేస్తాడు. అది చనిపోయిన వెంటనే బాధపడతాడు. అప్పుడు దేవుడు అంటాడు, 3000 మంది పైనున్న ఈ పట్టణస్థులు, కుడి ఎడమ తెలియని పట్టణస్థులు బాధపడుతుంటే నాకు కనికరం ఉండదా? ఒక సొర చెట్టుకి నువ్వు ఇంత బాధపడుతున్నావే అని దేవుడు హెచ్చరిస్తాడు. కాబట్టి ఈ సముద్రంలోనే ఈ పరిచర్య అంతా కూడా జరిగింది. ఇంతవరకు వీడియో చూసిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరొక వీడియోలో మీ ముందుకు వస్తాను. ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కండి. అప్పుడు నేను చేస్తున్న ప్రతి వీడియో మీ యొక్క సెల్ ఫోన్కి వస్తుంది. కాబట్టి మీరు ఒక లైక్ చేయడం వల్ల ఈ ఛానల్ సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ ఛానల్ అనేక మందికి వెళ్తుంది, అనేక మంది చూడడానికి మీరే సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.